చాప్టర్ 101 జ్ఞాని గ్రహించడు, పట్టుకొని ఉండడు. ఏదైనా చేయాల్సి వస్తే జ్ఞాని ముందుగా ఎలా సంసిద్ధుడవుతాడు? జ్ఞాని పరిస్థితిని పూర్తిగా అర్థం చేసుకుంటాడు. ఇంకా ఏం చేయాలో ఒక్కసారిగా తెలుసుకుంటాడు. అంతే. మిగిలినదంతా అదంతకదే జరుగుతుంది. చాలా వరకు తెలియకుండా. ఉన్నదానితో జ్ఞాని యొక్క తాదాత్మ్యత ఎంత గొప్పదంటే, ఆయన విశ్వానికి ప్రతిస్పందించినట్టే విశ్వము ఆయనకు ప్రతిస్పందిస్తుంది. సాధారణ వ్యక్తి వ్యక్తిగతంగా ఆందోళన చెందుతాడు. అతను తన నష్టాలను ఇంకా అవకాశాలను లెక్కిస్తాడు. అయితే జ్ఞాని అన్నీ ఎలా జరగాలో అలాగే జరుగుతాయని తెలిసి ఆ ఆలోచనలకు దూరంగా ఉంటాడు. ఏం జరిగినా చివరికి సమతుల్యం ఇంకా సామరస్యతకు తిరిగి రావాల్సిందే. వ్యక్తి ఒక భ్రమ అని, అప్రమత్తత ఇంకా నిర్లిప్తత మనము వాస్తవాన్ని తాకగలిగే చోటని నాకర్థమయ్యింది. మీరు ఈ క్షణం వ్యక్తిగా ఉన్నారా? లేక ఆత్మావగాహనలో ఉన్నారా? దయచేసి చెప్పండి. నేను ఆ రెంటిగా ఉన్నాను. కానీ వాస్తవం వర్ణించలేనిది. నేను ఏది కాదో అది మాత్రమే చెప్పబడగలదు. అన్ని గుణాలు వ్యక్తిగతమైనవి. వాస్తవం గుణాతీతమైనది. మీరు ఒకసారి ఆత్మగా, మరోసారి వ్యక్తిగా ఉంటారా? అదెలా ఉంటాను? మరొకరికి నేను వ్యక్తిగా కనిపిస్తాను. దేనిలో అయితే అసంఖ్యాకమైన వ్యక్తులు అంతులేని పరంపరగా కనిపిస్తూ మాయమవుతూ ఉంటారో, నేను ఎప్పుడూ ఆ అనంతమైన చైతన్యాన్నే. మీకు భ్రమగా కనిపించే వ్యక్తి మాకెందుకు ఇంత నిజంగా కనిపిస్తున్నాడు? ఆత్మవైన నువ్వు, అన్నిటికీ మూలమైన, అవగాహన ఇంకా ఆనందమైన నువ్వు దేన్నైతే గ్రహిస్తావో దానికి నీ వాస్తవికతను ఆపాదిస్తావు. ఈ వాస్తవాన్ని ఆపాదించడమనేది ఇప్పుడులోనే జరుగుతుంది. మరో సమయంలో కాదు. ఎందుకంటే గతం, భవిష్యత్తు మనసులో మాత్రమే ఉన్నాయి. ఉండడం అనేది ఇప్పుడుకు మాత్రమే వర్తిస్తుంది. నిత్యత్వం కూడా అంతులేనిది కాదా? కాలం అంతులేనిది, అయినా పరిమితమైనది. శాశ్వతత్వం ఇప్పుడులో ఉంది. నువ్వు దాన్ని కోల్పోవడానికి కారణం నీ మనసు ఎప్పుడూ గతము ఇంకా భవిష్యత్తు మధ్య తిరుగుతూ ఉండడం, ఇంకా అది ఇప్పుడుపై దృష్టి పెట్టడానికి ఆగకపోవడం. ఏది ఆసక్తిని రేకెత్తిస్తుంది? ఉత్సుకత. అదే పరిపక్వతకు సంకేతం. పరిపక్వత ఎలా వస్తుంది? నీ మనసును స్పష్టంగా ఇంకా శుద్ధంగా ఉంచుకోవడం ద్వారా. ప్రతి క్షణం ఏది ఎలా జరుగుతుందో అలా చూస్తూ నీ జీవితాన్ని పూర్తి ఎరుకతో జీవించడం ద్వారా. కోరిక ఇంకా భయం తలెత్తిన వెంటనే వాటిని పరిశీలించి కరిగించడం ద్వారా. అంతటి ఏకాగ్రత అసలు సాధ్యమేనా? ప్రయత్నించు. ఒక్కో అడుగు వెయ్యి. ఉత్సుకత నుండి శక్తి వస్తుంది. నాకు అంతటి ఉత్సుకత లేదు. ఆత్మద్రోహం దారుణమైనది. అది మనసును కుళ్ళిపోయేలా చేస్తుంది. దానికి నివారణ స్పష్టమైన ఇంకా సమగ్రమైన ఆలోచనల్లో ఉంది. నువ్వు భ్రమల ప్రపంచంలో బతుకుతున్నావని అర్థం చేసుకో. వాటిని పరిశీలించు. ఇంకా వాటి వేర్లను వెలికితీయి. ఆ ప్రయత్నమే నీలో ఉత్సుకత నింపుతుంది. ఎందుకంటే సరైన ప్రయత్నంలో ఆనందం ఉంటుంది. ఇదంతా నన్ను ఎక్కడికి తీసుకువెళ్తుంది? దాని స్వంత పరిపూర్ణత వద్దకు కాకుండా అది నిన్ను ఇంకెక్కడికి తీసుకువెళ్ళగలదు? ఒక్కసారి నువ్వు ఇప్పుడులో స్థిరపడితే నువ్వు ఇక ఎక్కడికి వెళ్ళనవసరం లేదు. కాలాతీతంగా నువ్వు ఏదై ఉన్నావో దాన్ని నువ్వు శాశ్వతంగా వ్యక్తపరుస్తావు. మీరు ఒక్కరా లేక అనేకమా? నేను ఒక్కడినే, కానీ అనేకంగా కనిపిస్తాను. అసలు ఒకరు కనిపించడం ఎందుకు? ఉండటంలో ఆనందం ఉంది, చేతనత్వం కలిగి ఉండడంలో. కానీ జీవితం దుఃఖకరమైనది కదా. దుఃఖానికి కారణం అజ్ఞానం. ఆనందం అవగాహనను అనుసరిస్తుంది. దుఃఖం ఎందుకు బాధాకరంగా ఉండాలి? అది కోరిక ఇంకా భయం యొక్క మూలంలో ఉంటుంది. అది అన్ని తప్పులకు మూలాధారం. ఆత్మసాక్షాత్కారం పొందారని నేను విన్నవారు అప్పుడప్పుడు నవ్వడం ఇంకా ఏడవడం చూశాను. అంటే వారు ఇంకా కోరిక, భయాల నుంచి ముక్తులు కాదని నిరూపణ కాదా? వారు పరిస్థితులకు అనుగుణంగా
నవ్వచ్చు లేదా ఏడవచ్చు. కానీ లోపల వారు ప్రశాంతంగా ఇంకా స్పష్టంగా ఉంటారు. వారి సహజమైన ప్రతిచర్యలను నిర్లిప్తంగా చూస్తూ. కనిపించేవి తప్పుదారి పట్టిస్తాయి. జ్ఞాని విషయంలో అది మరీ ఎక్కువ. నాకు అర్థం కావట్లేదు. మనసు అర్థం చేసుకోలేదు. ఎందుకంటే మనసు గ్రహించడం ఇంకా పట్టుకుని ఉండడంలో శిక్షణ పొంది ఉంది. కానీ జ్ఞాని గ్రహించడు, పట్టుకుని ఉండడు. మీరు పట్టుకోని దేన్ని నేను పట్టుకున్నాను? నువ్వు జ్ఞాపకాల ప్రాణివి. కనీసం నిన్ను నువ్వు అలా ఊహించుకుంటున్నావు. నేను మొత్తంగా ఊహించబడని వాడను. నేనేంటో నేను అదే. భౌతిక ఇంకా మానసిక స్థితులతో నన్ను గుర్తించలేవు. ప్రమాదం మీ సమభావాన్ని నాశనం చేయగలదు. ఆశ్చర్యమేంటంటే అదేమీ ఉండదు. నేను ఎలా ఉన్నానో అలాగే ఉంటాను. శుద్ధ సత్వంగా. జరిగే వాటన్నిటినీ అప్రమత్తంగా చూస్తూ. మరణ సమయంలో కూడానా? శరీరం పోతే నాకేంటి? ప్రపంచాన్ని కలవడానికి మీకు శరీరం కావాలి కదా! నాకు ప్రపంచం అవసరం లేదు. నేను ప్రపంచంలోనూ లేను. నువ్వు ఆలోచించే ప్రపంచం నీ మనస్సులోనే ఉంది. నేను నీ కళ్ళ గుండా ఇంకా మనస్సు గుండా చూడగలను. కానీ అది నీ జ్ఞాపకాల ప్రక్షేపణ అని నాకు పూర్తి గ్రహింపు ఉంది. అవగాహన ఉన్నచోట మాత్రమే అది వాస్తవంతో తాకబడి ఉంది. అది ఇప్పుడులో మాత్రమే ఉండగలదు. మనిద్దరి మధ్య ఉన్న తేడా ఏంటంటే, నేను మాటిమాటికి నాకు నా నిజతత్వము తెలియదు అని పట్టుబడుతుంటే, మీరేమో మీకది తెలుసు అని చెప్తున్నారు. అంతేనా? మన మధ్య తేడా లేదు. నాకు నేను తెలుసని కూడా చెప్పను. నేను వర్ణించదగిన వాడిని గాని, లేదా నిర్వచించదగిన వాడిని గాని కాను. మనస్సు యొక్క సుదూర ప్రాంతాలను దాటి ఓ విశాలత ఉంది. ఆ విశాలతయే నా ఇల్లు. అదే నేను. దాన్నే నేను ప్రేమ అంటాను. మీరేమో ప్రేమను చూస్తారు. నాకేమో ద్వేషం ఇంకా స్వార్థం కనిపిస్తుంది. ఉద్దేశ్యాలను చూస్తే కేవలం ప్రేమ కనిపిస్తుంది. తమపై, తమ వాళ్లపై తమకున్న ప్రేమ. మనుషులు తాము ఇష్టపడే దానికోసం పోరాడతారు. అయితే అది నిజమైన ప్రేమ కాదా? నిజమైన ప్రేమ హద్దులు లేనిది. పరిమితమైన ప్రేమ నిజమైనది కాదు. మీకు ఆ అపరిమితమైన ప్రేమ తెలుసా? తెలుసు. అది ఎలా అనిపిస్తుంది? అన్నీ ప్రియమైనవి ఇంకా ప్రేమించదగినవి. ఏవీ మినహాయించబడవు. అసహ్యమైన పనులు చేసే నేరస్తులు కూడానా? అంతా నా అవగాహనలోనే ఉంది. అంతా నాదే. ఇష్ట అయిష్టాలతో ఒకరు తమను తాము వేరుగా చూసుకోవడం పిచ్చితనం. కానీ ఇష్ట అయిష్టాలు లేకుండా ఉండడం ఓ ఉదాసీన స్థితి కాదా? మొదట్లో అలానే అనిపించొచ్చు. అటువంటి ఉదాసీనతలో పట్టుదలతో ఉండు. అప్పుడు అది సర్వవ్యాపిగా అందరినీ దరిచేర్చుకునే ప్రేమగా వికసిస్తుంది. అలాంటి క్షణాలు అప్పుడప్పుడు వస్తాయి. కానీ నిలవవు. మళ్ళీ జీవితం దాని రోజువారీ చప్పదనంలోకి తిరుగుతుంది. నిర్దిష్టమైన దానితో వ్యవహరించినప్పుడు కొనసాగకపోవడం అనేదే చట్టం. నిరంతరం ఉండేది అనుభవించబడదు. ఎందుకంటే దానికి సరిహద్దులు లేవు. అవగాహన మార్పులను సూచిస్తుంది. కదలనిది తెలియబడకపోతే దాని గ్రహింపుకు అర్థం ఇంకా ఉద్దేశమేంటి? కదలని దాన్ని గ్రహించడం అంటే కదలని దానిగా మారడం. దాని ఉద్దేశ్యం అన్ని జీవుల యొక్క మంచి. జీవితమే ఓ కదలిక. కదలనిదంటే చావేగా. అది ఏ విధంగా మంచిది? కదలనిది అంటే నా ఉద్దేశం మార్పు లేనిది అని. నీవు శాశ్వతుడవు. అది తీవ్రమైన బాహ్య కార్యాచరణను సూచించకపోవచ్చు. కానీ మనసు లోతుగా ఇంకా నిశ్శబ్దంగా ఉంటుంది. నా మనసును గమనిస్తే అది ప్రతిక్షణం కదులుతూ రకరకాల మనోభావాలతో మారుతూ కనిపిస్తుంది. కానీ మీరు ఎప్పుడూ ఉల్లాసమైన పరోపకార భావంతో ఉన్నట్టు కనిపిస్తారు. భావాలు కేవలం మనసులో ఉంటాయి. అవి ముఖ్యం కావు. లోపలికి వెళ్ళు. అతీతంగా వెళ్ళు. నీ అవగాహన యొక్క విషయాల పట్ల మోహపడడం మానేసేయ్. నీ నిజతత్వము యొక్క లోతైన పొరలను చేరుకున్నప్పుడు మనసు యొక్క పైపై ఆటలు నిన్ను అంతగా ప్రభావపరచవు. అవగాహన కదులుతుంటుంది అనేది వాస్తవం.
మీరు కదలని మనసు గురించి చెప్తున్నారు. మనసంటేనే కదిలేది కదా! పదాలు సందర్భానుసారం వాడబడతాయి. సాక్షి సమక్షంలో మెలకువ స్థితి గాఢ నిద్ర నుండి భిన్నంగా ఉంటుంది. చైతన్యపు కిరణం మనస్సులో ఒక భాగంపై పడినప్పుడు ఆ భాగం మన మెలకువ లేదా కల స్థితి అవుతుంది. చైతన్యం సాక్షిగా కనిపిస్తుంది. సాక్షికి అవగాహన మాత్రమే తెలుసు. సాధన అంటే మొదట సాక్షి దాని యొక్క స్పృహ వైపుకు తిరిగి అక్కడి నుండి తన మూలమైన చైతన్యం వద్దకు చేరడం. స్వీయ అవగాహనే యోగము. చైతన్యము అంతటా నిండి ఉన్నదైతే ఒక గుడ్డివాడు ఆత్మసాక్షాత్కారం పొందితే మళ్ళీ చూడగలుగుతాడా? నువ్వు శరీర అనుభూతిని చైతన్యంతో కలిపేస్తున్నావు. జ్ఞానికి తనకు తాను తెలుసు. తన శరీరం అవిటిదని, మనసు ఒక ఇంద్రియ అవగాహనను కోల్పోయిందని అతడికి తెలుసు. కాని అతడు శరీర ధర్మాల చేత ప్రభావితపడడు. మరి అతనికి చూపొస్తుందా? రావచ్చు లేదా రాకపోవచ్చు. అది విధి ఇంకా అనుగ్రహంపై ఆధారపడి ఉంటుంది. కానీ ఒక జ్ఞాని ఆకస్మిక, ఇంద్రియరహిత గ్రహణ విధానాన్ని ఆదేశిస్తాడు. అది అతనికి ఇంద్రియాల మధ్యవర్తిత్వం లేకుండా నేరుగా విషయాలు తెలుసుకునేలా చేస్తుంది. అతడు అనుభూతి ఇంకా భావనలకు, స్థలము ఇంకా కాలమునకు, పేరు ఇంకా రూపమనే విభాగాలకు అతీతుడు. ఆయన గ్రహించబడినది కాడు, గ్రహించేవాడు కాడు. అతడు గ్రహించడం సాధ్యం చేసే ఓ సార్వత్రిక కారకం. వాస్తవం అవగాహనలో ఉంది. కానీ అది అవగాహన గాని దాని విషయములు గాని కాదు. ఏది అబద్ధం? ప్రపంచమా లేక దాని యొక్క నా జ్ఞానమా? నీ జ్ఞానానికి బయట ప్రపంచం ఉందా? నీకు తెలిసిన దాన్ని దాటి బయటకు వెళ్ళగలవా? నువ్వు మనసు బయట ప్రపంచాన్ని ప్రతిపాదించొచ్చు. కానీ అది ఒక నిరూపించలేని భావంగా ఉండిపోతుంది. నీ అనుభవం ఒక్కటే నీ రుజువు. అవతలి వ్యక్తి నీ అనుభవంలో కనిపించినంతే వాస్తవమైనప్పుడు నీ అనుభవం ఇంకెవరు పొందగలరు? నేను అంత నిస్సహాయంగా ఒంటరినై ఉన్నానా? వ్యక్తిగానే నువ్వు ఒంటరివి. నీ నిజతత్వములో నువ్వు సంపూర్ణము. మీరు నా అవగాహనలో ఉన్న ప్రపంచం యొక్క భాగమా? లేక మీరు స్వతంత్రంగా ఉన్నారా? నువ్వు చూసేదంతా నీదే, నేను చూసేదంతా నాదే. రెంటికి కొద్దిపాటి సారూప్యత ఉంది. కానీ మనిద్దరినీ కలిపే సామాన్య కారకం ఒకటుండాలి. దాన్ని కనుక్కోవాలంటే నువ్వు అన్ని వేరుతనాలను వదిలివేయాలి. సార్వత్రికమైనదే సామాన్యమైనది. నాకు ఏది వింతగా అనిపిస్తుందంటే, నేను నా జ్ఞాపకాల యొక్క పరిమితమైన ప్రక్షేపణ అయ్యుండి కూడా అన్నీ నిండి ఉన్న ఈ విశాల ప్రపంచాన్ని సృష్టించాను. అందులో మీరు, నేను కూడా ఉన్నాము. నా పరిమితత్వంలో ఇంతటి విశాల ప్రపంచం ఎలా ఉంది అనేది నాకు అర్థం కావడం లేదు. అవును, అది వాస్తవం. చిన్నది మొత్తాన్ని ప్రక్షేపిస్తుంది. కానీ అది మొత్తాన్ని ఇముడ్చుకోలేపదు. నీ ప్రపంచం ఎంత గొప్పదిగా ఇంకా సంపూర్ణమైనదిగా ఉన్నా అది స్వయం విరుద్ధమైనది, తాత్కాలికమైనది, ఇంకా మొత్తంగా భ్రాంతికరమైనది. నా ప్రపంచం భ్రాంతికరమయ్యుండొచ్చు. కానీ అది ఓ అద్భుతం. నేను మైక్రోస్కోప్లో ఇంకా టెలిస్కోప్లో అద్భుతాలను చూస్తాను. నేను అణువు వెళ్ళే దారిని అనుసరిస్తాను. ఇంకా నక్షత్రాల గుసగుసలు వింటాను. వీటన్నిటికీ నేనొక్కడినే సృష్టికర్త అయితే నేను నిజంగా భగవంతుణ్ణే. కానీ నేను భగవంతుడనైతే నేనెందుకింత చిన్నగా ఇంకా నిస్సహాయంగా కనిపిస్తున్నాను? నువ్వు భగవంతునివే, కానీ నీకది తెలీదు. నేను భగవంతుడనైతే నేను సృష్టించే ప్రపంచము నిజమవ్వాలిగా. సారములో అది నిజము, కానీ కనిపించడంగా అది అబద్ధము. కోరిక భయాల నుంచి దూరంగా ఉండు. అప్పుడు ఒక్కసారిగా నీ దృష్టి స్పష్టమయ్యి నువ్వు అన్నిటినీ ఎలా ఉంటే అలా చూడగలుగుతావు. మరోలా చెప్పాలంటే సత్వగుణము ప్రపంచాన్ని సృష్టిస్తుంది, రజోగుణము దాన్ని వక్రీకరిస్తుంది, ఇంకా తమోగుణము దాన్ని మరుగుపరుస్తుంది. నాకు అర్థం కాని ప్రపంచంలో ఉన్నాను. అందువల్ల దానికి భయపడుతున్నాను. ఇది అందరి అనుభవం. నిన్ను నువ్వు ప్రపంచం నుండి వేరు చేసుకున్నావు కనుక అది నిన్ను భయపెడుతుంది.
నీ తప్పును తెలుసుకో. ఇంకా భయం నుండి బయటపడు. మీరు నన్ను ప్రపంచాన్ని వదిలేయమని చెప్తున్నారు. కానీ నాకేమో ప్రపంచంలో ఆనందంగా ఉండాలనుంది. అసాధ్యమైన దాన్ని కోరితే ఎవరేం చేయగలరు? పరిమితమైనది దుఃఖకరమైనదిగా, ఇంకా సుఖకరమైనదిగా మారి మారి ఉంటుంది. నువ్వు ప్రపంచాన్ని, దాని బాధలు ఇంకా ఆనందాలతో వెనక వదిలిపెట్టు. అదెలా చేయాలి? కేవలం భౌతికంగా వదిలివేయడం నీ ఉత్సుకతకు చిహ్నం మాత్రమే. అప్రమత్తమైన గ్రహణ శక్తి, ఆసక్తితో కూడిన విచారణ, ఇంకా లోతైన పరిశోధనతో వచ్చే అవగాహన మంచిది. పాపం ఇంకా దుఃఖం నుండి నీ మోక్షం కోసం నువ్వు అవిశ్రాంతంగా కృషి చేయాలి. ఏది పాపం? నిన్ను ఏది బంధిస్తుందో అదే.